गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओं। परमेश्वर स्वरूपమైన సభకి నమస్కారం. దుఃఖహంత్రి అన్న నామం తర్వాత లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని సుఖప్రద అన్న నామంతో కీర్తిస్తున్నారు. సుఖప్రద అంటే సుఖములను ఇయ్యగలిగినటువంటి తల్లి. సుఖమనేటటువంటిది కూడా మానసిక భావనే అయినప్పటికీ మనిషికి ఊరట కలిగేటటువంటి స్థానం అది. మరీ సుఖమనేటటువంటిది లేకుండా జీవించడం ఎవరికీ సాధ్యం కాదు. కాకపోతే ఆ సుఖ సోపానాన్ని అధిరోహించడంలో మనిషి పండడం అనేది ఉంటుంది. ఇందులో సుఖము అంటే ఇంద్రియములు సంతృప్తి చెందడం. కన్ను ఏది ఇష్టమో దానిని చూసి సంతోషపడుతుంది. చెవి దేనిని వింటే సంతోషపడుతుందో దానిని విని సంతోషపడుతుంది. అంటే చెవి తనంత తానుగా తృప్తి పొందడం అన్న మాట అన్వయం అవ్వదు. చెవిని ఆధారం చేసుకుని మనసు సంతోషిస్తూ ఉంటుంది. తనకిష్టమైన ఒక మంచి పాట విన్నాడనుకోండి, చెవిని ఆధారం చేసుకుని మనసు ప్రీతి పొందుతోంది అని గుర్తు. అందుకే ఇంద్రియములు మనసు కలిసి పొందేటటువంటి సుఖములను శాస్త్రం 3 రకాలుగా విభాగం చేస్తుంది. ఆ విభాగంలో ప్రియం అంటారు. కొన్నిటిని చూసేటప్పటికీ మనసు ఎంతో సంతోషాన్ని పొందుతుంది. ఆ పొందినటువంటి సంతోషం ప్రహృష్టతగా ముఖమునందు ఆవిష్కరింపబడుతుంది. దాన్ని దాచడం సాధ్యం కాదు. అది మనసుకుండేటటువంటి లక్షణం. అది కంటితో చూడగానే మనసు చాలా సంతోషాన్ని పొందిందనుకోండి, కళ్ళల్లో ఒక మెరుపుగా ముఖం ఇంత విచ్చుకొని ఎంతో సంతోషపడిపోయాడు అన్న విషయం స్ఫుటంగా ఆ ముఖము యొక్క కవళికల ద్వారా తెలిసిపోతుంది. అప్పుడు ఆయన ప్రియాన్ని పొందాడు అంటారు. మనకి నిత్య జీవితంలో చాలా సుఖాలు కంటిని ఆశ్రయించే ఉంటాయి నిజానికి. ఎందుకంటే మనం నిద్రలేచిన దగ్గర నుంచి కూడా ఏది చూస్తే మనసు ప్రహృష్టతని పొందుతుందో అటువంటివి చూడాలనే కోరుకుంటాం. అయినప్పుడు కంటితో చూసి అది వైదికమై అది ధర్మచట్రమునందు ఇమిడినదై చూసినంత మాత్రం చేత మనసు సంతోషాన్ని పొందుతోందనుకోండి, అప్పుడు అదొక గొప్ప అనుబంధమని గుర్తు. దాని చేత మనసు ప్రీతి పొందినది అని గుర్తు. అప్పుడు ప్రియం అన్న భావన చేత సుఖాన్ని పొందుతూ ఉంటాడు. సాధారణంగా అనుభవించేటటువంటి సుఖాలలో చాలా భాగం ఈ కోవ కిందకే వస్తాయి. ఎందుకంటే కన్నే మొట్టమొదట ఆకర్షిస్తుంది. కంటి ద్వారానే చూసి సంతోషాన్ని పొందుతాడు. రోజు నేను గోశాలకు వస్తున్నా, గోశాలకి వచ్చినప్పుడు ఏదో ఒక విషయాన్ని చూసినప్పుడు నా మనసు చాలా ప్రహృష్టతని పొందవచ్చు. ఉదాహరణకి నేను లోపలికి రాగానే నాకు ఆ జమ్మి చెట్టు చూసేటప్పటికి చాలా సంతోషం అనుకోండి. నేను దూరం నుంచే ఎప్పుడెప్పుడు నా కన్ను జమ్మి చెట్టును చూస్తుందా అన్న ఆర్తితో వస్తాను. నేను ఆ జమ్మి చెట్టుని చూడగానే నాకు ఎంతో సంతోషం కలిగింది అనుకోండి. ఒక్కసారి ఏమవుతుందంటే నేను ఎవరితో మాట్లాడుతున్నానో ఆ మాటల మీద నాకున్నటువంటి దృష్టి కేంద్రీకరించగలిగినటువంటి శక్తి ఒక్క క్షణం తప్పుకుంటుంది. తప్పుకుని మనసు ఆ చెట్టుతో అనుసంధానం అవుతుంది. ఆ క్షణంలో పక్కవారు మాట్లాడిన మాట మనసు పుచ్చుకోదు. పుచ్చుకోకుండా చెట్టుని చూసి సంతోషిస్తుంది. ఆయన పరాకుపడ్డాడు, ఇప్పుడు వింటర్లేదు మనం చెప్పింది.
ఆయన దానితో తాదాత్మ్యత పొందాడని చూసిన వాళ్ళకి తెలిసిపోవడం పరమసహజం, తెలుస్తుంది. అది దాస్తే దాచేటటువంటి విషయం కాదు. కాబట్టి ప్రియం అంటే కన్నులతో చూసి పొందేటటువంటి సంతోషం. పిల్లల్ని చూస్తే సంతోషం, పత్నిని చూస్తే సంతోషం, భర్తని చూస్తే సంతోషం, తల్లిదండ్రుల్ని చూస్తే సంతోషం. గురువుగారిని చూస్తే సంతోషించినట్టు ఉండకూడదు, నిజంగా సంతోషం కలగాలి. కాబట్టి అట్లా సంతోషం, ఇవన్నీ ప్రియంలోకి వస్తాయి. అట్లాగే రెండవ స్థాయిలో ఏమవుతుంది అంటే మోదం అంటారు. మోదం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకొక మెట్టు పైకి ఎక్కుతుంది ఆ సుఖం. అది చూసి తృప్తి పొందేది కాదు, అది నాకు లభించాలి అని ఒక కోరిక ఉంటుంది. నేను బోలెడన్ని కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళ వంక చూశాను అనుకోండి, ఇందులో ఒక్క 6 పళ్ళు నాకు లభిస్తే బాగుండు అని నాకు అనిపించింది అనుకోండి, అవి లభించడానికి అనేక పరిమితులు ఉంటాయి. వాటి ధరని చెల్లించేది కావచ్చు, చెల్లించలేకపోయేది అయ్యి ఉండొచ్చు. అవి నాకు కనపడేటప్పటికీ నా జేబులో ద్రవ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ పరిమితులను అధిగమించి అకస్మాత్తుగా కనపడినటువంటి నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పండుని చూసినప్పుడు నేను పొందినటువంటి ప్రియం, ఆ వస్తువు నాదైనప్పుడు పొందితే దానిని మోదం అంటారు. అంటే ఆ వస్తువు నాకు లభించింది, ఇది నాదైనది. ఆ మామిడి పండు నేను కొనుక్కొని సంచిలో వేసుకొని పట్టుకుని ఇప్పుడు ఇవి నా మామిడి పళ్ళు అన్న భావనతో వస్తున్నంతసేపు నాకు సంతోషం. అప్పుడు ఆయన మోదముతో ఉన్నాడు అంటారు. అంటే అది మనసులో కదులుతూ ఉంటుంది. నేను ఇవాళ 6 కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు కొన్నాను, మంచి పళ్ళు కనపడ్డాయి, ఆ పళ్ళు కొన్నాను, ఎందుకు అదృష్టం, ఇవాళ జేబులో డబ్బులు ఉంచుకున్నాను, ఆ సమయానికి ఉన్నాయి, కొన్నాను, బాగానే దొరికాయి, మరీ భయంకరమైనటువంటి ధర ఏం కాదు అని దాని గురించి చిలవల పలవల ఆలోచన చేస్తూ దీన్ని భోజనానికి ముందు తినాలా, భోజనం తర్వాత తినాలా, సాయంకాలం తినాలా, అనేక ఆలోచనలు దాని చుట్టూ తిరుగుతుంటాయి. ఎందుకంటే అది తనదైనది కాబట్టి. అలా తిరుగుతున్నప్పుడు కలిగేటటువంటి ఆనందపు పొంగు, లోపల నుంచి వచ్చేటటువంటి సంతోష వెల్లువ ఏదుందో దానిని మోదమని పిలుస్తారు. అది తనదైనప్పుడు మాత్రమే పొందుతాడు. 3వ స్థాయిలో దానిని అనుభవించాడనుకోండి, అప్పుడు పతాక స్థాయి. అమ్మయ్యా, నేను దానిని అనుభవించేశాను, ఆ మామిడి పండు నేను తినేశాను అనుకోండి, మామిడి పండు నేను తినేశాను అని పొందేటటువంటి గొప్ప తృప్తి. అప్పుడు ఏమిటి ఆ తృప్తి? ఓ త్రేణుపు వస్తుంది. ఆ మామిడి పండు రసం సువాసనతో త్రేణుపు వచ్చిందనుకోండి, ఇవాళ నేను కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు తిన్నాను అన్న అనుభవం చేత కలిగినటువంటి సంతోషపు పొంగు ఏది ఉన్నదో దాన్ని ప్రమోదం అని పిలుస్తారు. ఇవన్నీ సుఖానికి మెట్లు. ఇవన్నీ పరదేవత భువనమునందు భోగముగా కరణము ఇయ్యబడినటువంటి జీవుడికి కల్పిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు ఇస్తుంది అంటే పుణ్యము వ్యయమవుతూ ఉంటుంది ఒక పక్క నుంచి. మరి ఆ సుఖాన్ని అనుభవించాడు కాబట్టి పుణ్యం క్షయమైపోతోంది. వేరొక వైపు నుంచి ఇంకొక అనుగ్రహం కూడా ఉంటుంది. ఒక సంతోషం జీవితంలో ఉంచుకుని ఒక సంతోషం లేకుండా మనిషి బరువుగా కార్యాన్ని చేయడం చాలా కష్టం. ఒక ఉత్సాహం కలగాలి అంటే ఏదో ఒక సంతోషం ఉండాలి. ఇవాళ మంచి భోజనం చేశాను, మంచి పండు తిన్నాను, మంచి తాంబూలం వేసుకున్నాను. పైగా గృహస్థుకి ఇవన్నీ అనుమతింపబడినటువంటి విషయాలు. గృహస్థుకి అనుమతింపబడినన్ని భోగములు మిగిలిన ఏ ఆశ్రమానికి అనుమతించరు. బ్రహ్మచర్యంలో నిజానికి చాలా భోగములు వీలు లేదు. తాంబూలాదులు కూడా సేవించకూడదు. వానప్రస్థు అన్నీ అనుభవించి వైరాగ్యమును పొంది వెళ్ళినవాడు. సరే, 4వ ఆశ్రమం గురించి నేను చెప్పవలసిన అవసరమే లేదు. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ధార్మికమైన అనేక భోగములను అనుభవిస్తాడు. అది శాస్త్రమే అంగీకరించింది. వాడు అనుభవించవచ్చు, దాచుకోవచ్చు అని ఆయనకి అంగీకరించింది. కాబట్టి ఈ 3 స్థాయిలలో ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. ఆ పొందేవి ఏ ఉన్నాయో అవే ప్రియం, మోదం, ప్రమోదం అని పిలుస్తారు. ఇప్పుడు ఇక నేను ఆ సుఖముల గురించి చెప్పవలసిన అవసరం ఏముండదు.
ఈ ప్రియం, మోదం, ప్రమోదం అనేటటువంటి మూడిటితో ఎన్నో వస్తువులను చూస్తూ ఉంటాడు, తనవిగా చేసుకుంటూ ఉంటాడు, తనవిగా చేసుకున్నవి అనుభవిస్తూ ఉంటాడు, అనుభవించిన కారణం చేత ఆనందాన్ని పొందుతూ ఉంటాడు, ఈ మూడిటిని పొందుతూ ఉంటాడు. ఈ మూడిటిని పొందడం అనేటటువంటిది ఐహికమైనటువంటి సుఖములు అని పిలుస్తారు. ఈ ఐహికమైనటువంటి సుఖముల ద్వారా మనిషి ఎప్పటికప్పుడే కొత్త ఉత్సాహాన్ని పొందుతూ ఉంటాడు. నిజంగా చెప్పాలి అంటే కొన్ని ధర్మములు నెరవేరడానికి కూడా సుఖం అనేటటువంటిది ఒక ఎర. సుఖము లేకుండా కొన్ని ధర్మములను నిర్వర్తించడానికి కూడా సాధ్యం కాదనే ఈశ్వరుడు సుఖభావనను దాని యందు ఉంచుతాడు. పితృణం తీరాలి, సంతానమును పొందాలి, దాని యందు ఒక సుఖాన్ని ఈశ్వరుడు నిక్షేపించి ఉంచుతాడు. కాబట్టి సుఖమనేటటువంటి భావన కానీ, సుఖమునకు వస్తుజాలము కానీ ఆ పరదేవత సృష్టిలో ఉన్నటువంటి అంతర్భాగమే. కానీ గృహస్థు ఈ ఐహికమైనటువంటి సుఖముల నుండి ఇంకొక మెట్టు పైకెక్కేటటువంటి ప్రయత్నం సాధనలో చేస్తూ ఉండాలి. అది ఏమి అంటే, ఒక స్థితిలో నేను అనాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టడం అనేటటువంటిది అన్ని సుఖాలలోకి పెద్ద సుఖం సుమా. మిగిలిన సుఖాలు ఎన్ని సుఖాలు అనుభవించినా మంచంలో ఉండిపోతే తన మలమూత్రములను తాను విసర్జించలేకపోతే తాను బరువైపోతాడు. అట్లా కాకుండా ఉండాలి అంటే అనాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టడం ఒక పెద్ద సుఖం. నిజానికి బ్రతికున్నంత కాలం ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా, రేపటి గురించి బెంగ పెట్టుకోకుండా బ్రతకగలిగినటువంటి స్థితి కలగడం ఒక పెద్ద సుఖం. ఈ రెండూ భగవతి యొక్క అనుగ్రహం చేతనే లభించాలి. అందుకే తీర్థం తీసుకునేటప్పుడు అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం, దేహాంతే తవసాయుజ్యం, ఈ మూడు కూడా ఈశ్వర నువ్వే ఇవ్వాలని అడుగుతారు. ఒకటి, అనాయాసంగా శరీరాన్ని వదిలిపెట్టేయగలగాలి. బ్రతికున్నంత కాలం ఒకరి దగ్గర చెయ్యి చాపి బ్రతకడం కానీ, అయ్య బాబోయ్ రేపెట్లా అని బెంగ పెట్టుకుని బ్రతకవలసిన అవసరం కానీ లేకుండా బ్రతకగలగడం. శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఈశ్వరుణ్ణి చేరుకోగలగడం. ఈ మూడు ఆ తల్లి యొక్క అనుగ్రహము ఉంటేనే సాధ్యం అవుతుంది. కాబట్టి అటువైపుగా మనసు తిరగాలి. ఒకప్పుడు అటువైపుగా మనసు తిరిగితే ఏమవుతుందంటే యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు. దేని కొరకు చేయాలి అంటే, యజ్ఞము మూడు రకములైనటువంటి ప్రయోజనములను నెరవేరుస్తుంది. ఒకటి ఐహికమును నెరవేరుస్తుంది. దశరథ మహారాజు గారికి సంతానం లేదు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అథర్వశరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు ఋష్యశృంగుడు. నీకోసం పుత్రకామేష్టి చేయిస్తాను. ఆ పుత్రకామేష్టి చేసిన కారణం చేత ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహ విశేషంగా నువ్వు సంతానాన్ని పొందుతావు. పొందాడు కదా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని. అందుకని యజ్ఞము ఇక్కడ తీరనటువంటి అవసరములు తీరడానికి కారణమవుతోంది. రెండు, కేవలము తన కొరకు కాదు, లోక కళ్యాణార్థం. వేళపట్టున వర్షాలు పడాలి, పాడి పంట చక్కగా ఉండాలి, 4 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులు కడుపు నిండా తినాలి, 2 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులు కడుపు నిండా తినాలి. శం ద్విపదే శం చతుష్పదే, అందరూ సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడు. తన కొరకు కాదు, అందరి సంతోషం కోసం తాను యజ్ఞం చేస్తున్నాడు. కేవలం తన కామం లేదు అందులో. కామం అంటే కోరిక. ఏదో తన అభ్యున్నతి ఒక్కటి తాను అడగట్లేదు, అందరూ బాగుండాలి అని సంకల్పం చేసి లోక కళ్యాణార్థం అంతే, అదొకటే సంకల్పం. దాని కొరకు యజ్ఞం చేశాడు. అంటే ఇప్పుడు స్వార్థత్యాగం ఉంది అందులో. నా ఒక్కడి కొరకు కాదు, ఈ యజ్ఞము చేత ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుడు లోక కళ్యాణమును చెయ్యాలి. లోక కళ్యాణం చేయడానికి వర్షం వేళపట్టున పడడం ఒక్కటే ప్రధాన సాధనం. అందుకే మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటాడు కృష్ణుడు భాగవతంలో. ఆ వర్షం పడితే సమస్త ఐశ్వర్యము సిద్ధిస్తుంది.
కాబట్టి ఆ వర్షము పడి అన్ని ప్రాణులు బాగుండాలి అని లోక కళ్యాణార్థం. 3, జీవుడు ఇక్కడ శాశ్వతంగా ఉండిపోడు, శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసిన తర్వాత జీవుడు ఉన్నత లోకములను పొందాలి తప్ప అధమమైనటువంటి లోకాలని పొందడం కానీ అధమమైనటువంటి ఉపాధులలోకి వెళ్ళిపోవడం కానీ జరగకుండా ఉండాలి అంటే ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి కర్మ. ప్రయత్నపూర్వకంగా దేవతలకు హవిస్సునిచ్చి యజ్ఞయాగాది క్రతువులు చేసి తీరాలి. అట్లా చెయ్యకపోతే కేవలము ఇంద్రియ సుఖముల కొరకు మాత్రమే పరిమితమైపోయిన వాడైపోతాడు. ఇదే కృష్ణ భగవానుడు భగవద్గీతలో అంటాడు 3వ అధ్యాయంలో, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి అంటాడు. ఇది ఏవం ప్రవర్తితం చక్రం, ఇది ఒక చక్రం. ఇందులో ఎవడు స్వార్థత్యాగం చేసి ఈ డబ్బు అనేటటువంటిది, నాకున్న శక్తి అనేటటువంటిది కేవలంగా నేను సుఖపడ్డం కొరకు మాత్రం, నా ఇంద్రియాలు సుఖపడ్డం కోసం ఎంతవరకు కూడా ప్రియము, మోదము, ప్రమోదము అన్న 3 మాటల దగ్గర ఆగిపోవడం కోసం కాకుండా అంతకన్నా పై స్థాయిలో నేను యజ్ఞయాగాది క్రతువులను చేసి నా జీవుణ్ణి ఉద్ధరించుకొని శరీర పతనానంతరం ఊర్ధ్వలోకవాసం చెయ్యాలి అని శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని శరీర పతనమైతే జీవుడు ఊర్ధ్వలోకవాసం పొందుతాడని ఏమిటండి నమ్మకం అంటే, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. శాస్త్రాన్ని గురువాక్యాన్ని ఆధారంగా చేసుకుని శ్రద్ధను పొంది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయమేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. ఆ శ్రద్ధతో ఎవడు చేస్తున్నాడో వాడు దేహము పతనమైపోయిన తర్వాత ఊర్ధ్వలోకవాసము చేయడానికి యజ్ఞము కారణమవుతోంది. అసలు దాని గురించి ఏ ఆలోచన లేకుండా ఎప్పుడు ఏ హోమము చెయ్యం, ఎప్పుడు ఏ హవిస్సు ఇవ్వం, దేవతలని సంతృప్తిపరచడం అన్న ప్రశ్నే లేదు. నా ద్రవ్యం దానికోసం ఉపయోగపడదు, నా శక్తి దానికోసం ఉపయోగపడదు. అట్లా జీవితం గడిపేసి ఎంతసేపు 3 మాటల దగ్గరే ప్రియం, మోదం, ప్రమోదం. అమ్మవారు ఏం వద్దందో, వాటికే కట్టుబడిపోతే వాడు ఇంద్రియరాముడు. వాడికి ఆ సుఖం తప్ప ఇంకో సుఖం కూడా ఉంది. దేహపతనానంతరం ఊర్ధ్వలోకవాసం చేయాలి, జీవుణ్ణి సుఖపెట్టడం నేర్చుకోవాలి. నీ జీవుణ్ణి నువ్వు ఉద్ధరించుకోకపోతే ఎవరు ఉద్ధరిస్తారు? ఉద్ధరేణాత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అని తెలుసుకోలేదో వాడు తన పతనాన్ని తానే తెచ్చేసుకుంటున్నాడు. కాబట్టి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. చాలా చిత్రమైన మాట వాడాడు గీతాచార్యుడు. వాడు ఇంద్రియరాముడు అన్నాడు, వాడు ఆత్మారాముడు కాడు. వాడికి తన జీవుడి గురించి తనకి అసలు లెక్కే లేదు. వాడికి అసలు తన జీవుణ్ణి తాను ఉద్ధరించుకోవాలని వాడు ఉన్నాడని, ఇవాళ భార్యా పిల్లలు ఉన్నట్టే ఇంకో 20 ఏళ్ళో 25 ఏళ్ళో పోయిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరాన్ని వెతుక్కుని పోయినప్పుడు అక్కడ కూడా మళ్ళీ భార్య వస్తుంది, అక్కడ పిల్లలు వస్తారు. వాళ్ళని సుఖపెట్టాలి, వాళ్ళని సంతోషపెట్టాలి. ఆయన నా భర్త అని ఆమె గర్వపడాలి, ఆమె ఎంతో సంతోషాన్ని పొందాలి. జన్మ జన్మాంతరముల యందు నాకు ఇటువంటి వ్యక్తి భర్త కావాలని ఆమె సంతోషించేటటువంటి భర్త కావాలి. ఆమెతో మంచి పనులు చేయించాలి, ఆమె చెయ్యి పట్టుకుని యజ్ఞయాగాదులు చేయాలి, పూర్ణాహుతులు చేయాలి, ప్రదక్షిణం చేయాలి, అగ్నిహోత్రానికి నిత్యకర్మ చేయాలి, ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టాలి, దాన ధర్మాదులు ఆచరించాలి. ఏమీ చెయ్యకుండా బ్రతికేసినటువంటి బ్రతుకు ఎలా గొప్పదైపోతుంది? అందుకని తన గురించి కాదు, తన జీవుడి గురించి ఆలోచించుకున్నవాడెవరో వాడు ధన్యాత్ముడు. అట్లా ఆలోచించినప్పుడు పారలౌకిక సుఖము అంటారు. ఐహికము అంటే ఈ లోకంలో శరీరంతో ఉండగా పొందవలసిన సుఖములు, అవి వైదికములైనంతకాలం అభ్యంతరమేం లేదు, అడగచ్చు గృహస్థు. శరీర పతనానంతరము పరలోక సౌఖ్యం ఉంది, దాని గురించి ఆలోచించాలి. పోని మోక్షం వరకు ఆలోచించకపోయినా కనీసం ఉత్తమ లోకాలు పొందాలన్న ఆలోచనైనా ఉండాలిగా, దానికోసమైనా ప్రయత్నం ఉండాలిగా. డబ్బే ఖర్చు పెట్టేయాలని లేదు, ఎవరో హోమం చేస్తున్నారు, నువ్వు సేవ చేసి పెట్టు, నీకు వచ్చింది నువ్వు చెయ్యి.
అక్కడ దేవతలకు హవిస్సెడుతోంది, నువ్వు ప్రీతితో కూర్చో, నువ్వు చేయగలిగిన సేవ చేయి చాలు, దేవతలు ప్రీతి పొందుతారు. అసలు ఏదీ చెయ్యనంటే ఎట్లా? కాబట్టి ఆ జీవుని యొక్క ఉన్నతి కొరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ జీవుని కొరకు ప్రయత్నం చేసుకోకపోతే తనని తాను పాడు చేసుకున్నవాడు అవుతాడు. అందుకే ఆ కోణంలో ఆలోచించినప్పుడు పరలోక సౌఖ్యం అంటారు. ఆ పరలోక సౌఖ్యాన్ని పొందడానికి కావలసినటువంటి ఉత్తమ కర్మలను మనకి అందించి, ఉత్తమ కర్మలు చెయ్యాలనేటటువంటి అనురక్తి కల్పించి, ఆ అనురక్తి కలిగిన నాడు అది చెయ్యడానికి కావలసినటువంటి అదృష్టాన్ని, ఆ వ్యవస్థని కూడా అందుబాటులోకి తెచ్చేది ఆవిడే. నీకు తెలిసున్నా అటువంటి ప్రాంగణంతో నీకు అనుబంధం లేకపోతే నువ్వు ఎక్కడ చేస్తావు సేవ? ఎలా జీవుణ్ణి ఉద్ధరించుకుంటావు? జీవోద్ధరణ చేసుకోవడానికి కొందరు వ్యక్తులతో పరిచయం, కొన్ని ప్రదేశాలతో పరిచయం అదృష్టం. ఇందాక అంది కదూ, గత జన్మంబులనేమి నోచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ ప్రొద్దుపుచ్చితిమో, ఏ సిద్ధాశ్రమమునం చూచి తొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమి చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. కొన్ని ప్రదేశాలు రోజు తొక్కడం, కొందరిని చూడడం, కొందరితో మాట్లాడడం, మార్గనిర్దేశనం పొందడం, అవన్నీ భాగ్యాలు. కోట్ల జన్మల అదృష్టం పరీపాకమైతే లభిస్తుంది. చాలా జాగ్రత్త సుమారి, తెగిపోకుండా చూసుకో అని చెప్తుంటుంది శాస్త్రం. కాబట్టి అటువంటి పారలౌకిక సుఖం గురించిన ఆలోచన ఒక స్థితిలో, అబ్బా ఎన్నాళ్ళు ఈ ప్రియం మోదం ప్రమోదం, దాని వెనక ఒక నీడ ఉంది. ఏమిటా నీడ అంటే, ఆ ప్రీతి కలిగినటువంటి వస్తువులు ఏమున్నాయో అవి జారిపోతాయేమోనని భయం. 6 కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు తెస్తే ఏ కారణం చేతనైనా ఒక 2 రోజులు తినలేకపోయాడు అనుకోండి, ఆ పళ్ళు కుళ్ళిపోతాయేమో అని బెంగ. ఏది అత్యంత ప్రీతిపాత్రమో అది ఏమైపోతుందో అనేటటువంటి బెంగ ఒకటి మనసులో ఉంటుంది. అప్పుడు నువ్వు పొందేటటువంటి ప్రియం, మోదం, ప్రమోదం వెనక ఎప్పుడూ నీడ ఉంది. అది ఏమిటంటే దుఃఖం. అది ఉంటుందా, జారిపోతుందా, ఎప్పటికీ ఉంటుందా, అది ఉన్నా దాన్ని అనుభవించడానికి నేను ఉండనా, ఇన్ని ఆలోచనలు అయినప్పుడు వీటికి అతీతంగా ఎప్పుడూ సుఖంగా ఉండగలగాలంటే వైరాగ్యము కలగాలి. ఒక్కొక్కసారి అతిప్రీతి నిన్ను పాడు చేస్తుంది. వద్దు, ఎందుకు నీకు ఆ అతిప్రీతి అని ఈశ్వరుడు అనుకున్నాడు అనుకోండి, ఒక్క సంఘటన చేత మొదటికి తుంచేస్తాడు. నీకు అక్కర్లేని విషయాల జోలికి పోతున్నావు, వద్దు, వదిలిపెట్టేసేయి, అంత ప్రీతి పెంచుకోవడం మంచిది కాదు అని ఒక్క సంఘటన, ఒక్క మాట వైరాగ్యాన్ని తేవచ్చు. చెప్పలేము. ఆ వైరాగ్యమును పొందాడనుకోండి, అది ఇక దుఃఖస్పర్శ లేని సుఖం. అందులో ఇంకా ఈ దుఃఖం ఉండే అవకాశం ఉండదు. అందులో కేవలముగా ఏది ఏమైనా, ఎటు నుంచి ఎటు వచ్చినా, దాని వలన ప్రీతి అప్రీతి అన్న మాటలు లేకుండా, దానికి అతీతంగా, అంటి ముట్టకుండా ప్రశాంతంగా ఉండగలిగినటువంటి స్థితికి చేరుతాడు. అది వైరాగ్య సుఖం. దానికి ప్రబల ఉదాహరణగా ఏం చెప్తారు అంటే, గాలిని చెప్తారు, నదిని కూడా చెప్తారు, కానీ గాలి ప్రధానంగా చెప్తారు. గాలి జాజిపందిరి మించి వెళుతోందనుకోండి, అటువైపు ఉన్న వ్యక్తి ఆ వాసన చూసి అబ్బా ఎంత బాగుందో సువాసన అంటాడు. అలా అన్నాడని గాలి పొంగిపోదు. కొంచెం దాటిన తర్వాత అదే గాలి ఒక కుళ్ళిపోయిన కుక్క కళేబరం మించి వెడుతుంది. అటువైపు ఉన్న వ్యక్తి ఉత్తరీయం తీసి ముక్కు మూసుకుని అబ్బా దుర్గంధం అంటాడు. అట్లా అన్నాడని గాలి బెంగపెట్టుకోదు. అన్నిటి మించి సమానంగానే వెళ్ళిపోతుంది తప్ప, ఇది కుక్క యొక్క కళేబరం, దీని మించి వెళ్ళను అనందం, ఇది జాజిపందిరి, దీని మించే వెడతాను అని అనదు. రెండిటి యందు సమానమైన భావనతో గాలి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోగలగాలి అంటే ప్రీతి అప్రీతి లేకుండా ఉంటేనే, ఆ లేకుండా ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది.
ఈ ప్రీతి అప్రీతి తెగిపోవాలని మనం ప్రయత్నం చేస్తే కాదు. ఈశ్వరుడు ఒక్కొక్కసారి ఒక విచిత్రమైన సంఘటనని సృష్టిస్తాడు. ఒక్కొక్కసారి ఒక విచిత్రమైనటువంటి మాట వినపడుతుంది. ఒక్క మాట మార్చేయచ్చు, ఒక్క సంఘటన మార్చేయచ్చు, చెప్పలేం. దాని చేత ఆ వైరాగ్యం ఏర్పడవచ్చు, ఆ ప్రీతి అక్కడతో పోతుందంతే. మీకు రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే దీన్ని ఆయన ఒక కథ చెప్తుండేవారు. ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. ఒరేయ్, అంత మరీ అతి ప్రేమ మంచిది కాదురా అని చెప్తుండేవారు గురువుగారు. ప్రీతి ఉండాలి సంసారంలో ఉన్నప్పుడు, లేకుండా ఎలా ఉంటావు? అతి ప్రీతి పెంచుకోకు, వద్దు. మరి ప్రాణ సమానం ఇటువంటి మాటలు పెంచుకోకు, చాలా బాధపడిపోతావు. దాని వలన ఏదైనా చిన్న తొట్టుబాటు వస్తే తట్టుకోలేవు, వద్దు అని ఎన్ని మాటలు చెప్పినా వినేవాడు కాదు. అలా పెంచేసుకున్నాడు ప్రీతి. ఒక రోజున గురువుగారు పిలిచి, నీకేమిటి ఇబ్బంది అసలు అలా తగ్గించుకోవడానికి అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, నా భార్య నన్ను అంత అనుగమిస్తుంది, అంత ప్రీతి కలిగినటువంటి భార్య ఉండగా ఆమెకు నేనంటే ఎంతో ప్రీతి, ఆమె నాకు ప్రాణం. ఆమెను వదిలిపెట్టేసి ఇదంతా మిథ్య అని అనలేకపోతున్నాను పూర్తిగా, ఎందుకంటే ఆమె ప్రేమ నన్ను కట్టి కిందకి లాగుతోంది అన్నాడు. అది కదా నీ సమస్య. నేను నీకు ఒక మాట చెప్తాను, ఒక 30 రోజులు నా దగ్గర హఠయోగం నేర్చుకో అన్నారు. గురువుగారు సకల విద్యాపారంగతుడైన మహానుభావుడు, హఠయోగం నేర్పాడు. దాని వలన ఏమిటంటే శరీరంలో ఉండేటటువంటి వాయువుని నిలబెడతాడు ఆయన, ఆ శిష్యుడు. అది నిలబెట్టేస్తే ఏమవుతుందంటే, ఆయన ఏ భంగిమలో నిలబెట్టేశాడో ఆ భంగిమలోనే శరీరం అంతా కొయ్యబారిపోతుంది. ప్రాణంతో ఉంటాడు కానీ కొంతసేపు శరీరాన్ని కొయ్యబారిపోయేటట్టు చేసేస్తాడు. లోపల ఊపిరి తిరగదుగా, వాయువు తిరగదు, తిరగకుండా చేస్తాడు, కుంభకం అంటారు. చేసి శరీరం కొయ్యబారిపోయేటట్టు చేస్తాడు. అది నేర్పాడు. నేర్పి, నీకు ప్రాణం ప్రాణం అంటున్నావు కదా, ఓ పని చెయ్యి, ఏమీ వద్దు, ఇంటికి వెళ్ళు, 1 గంట మెలికలు తిరిగిన శరీరంతో కాళ్ళు చేతులు చాపేసి పడుకో, ఏమవుతుందో చూడు. ఆ తర్వాత నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరే వైరాగ్యాన్ని పొందుతావా, లేకపోతే నువ్వు చెప్పింది సత్యమై నువ్వు ఎవరిని ప్రాణం ప్రాణం అంటున్నావో నిజంగా అది సత్యమా నీకే తెలుస్తుంది అన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళి గురువుగారు చెప్పారు కదా, హఠయోగం నేర్పారు కదా అని కాళ్ళు చేతులు చాపి మెలికలు తిరిగిపోయేటట్టుగా చేసేసి శరీరాన్ని పడిపోయాడు. ఆ భార్య వచ్చి చూసింది, చిన్న చిన్న పిల్లలు వచ్చి చూసింది. ఆవిడ చూస్తే ఎలా వంకరలు తిరిగిపోయి కొయ్యబారిపోయి పడిపోతే ఏమనుకుంటారు, ప్రాణం పోయిందనుకుంది ఆవిడ. ఆయన కుంభకం చేశాడు. పైగా ఊపిరి ముక్కు దగ్గర వేలు పెడితే ఊపిరి లోపలికి వెళ్ళటం లేదు, బయటికి రావట్లేదు. పాపం ఆవిడ సహజంగానే భర్త గారు వెళ్ళిపోయారనుకుని పెద్దగా రోదన మొదలుపెట్టింది. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. ఆయనకి కొంత శక్తి ఉంది కదా, అది కొంతసేపు అలా ఉండగలడు. అందుకని 1 గంట పైచిలకి అలా ఉన్నాడు ఆయన. ఉన్న తర్వాత ఇంకా మరి కొంతమంది కార్యసాధకులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ తర్వాత పని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా ఇంట్లో ఎలా ఉంచుతామండి, ముందు బయటికి పట్టుకెళ్ళి పడుకోబెట్టేద్దాం చాపేసి, తర్వాత కర్రలు గిర్రలన్నీ పట్టుకోద్దాం, ముందు బయటికి పట్టుకెళ్ళాలి కదా అన్నారు. ఆవిడ పాపం ఏడుస్తాను, సరే ఏం చేస్తుంది ఆవిడ మాత్రం, ఏదో బయటికి పట్టుకెళ్తారు, చాపేసి పడుకోబెడతారు. ఇంతలో వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. ఒక ఆయన గొడ్డలు తీసుకొచ్చి గుమ్మాన్ని కొడుతున్నాడు. ఆవిడ ఏడుస్తున్నది ఆపేసి, ఎందుకు అలాగా గుమ్మాన్ని గొడ్డలతో నరకబోతున్నారు అని అడిగింది. అడిగితే, అమ్మ ఈ చచ్చిపోయిన వాడు ఏమిటో చిత్ర విచిత్రంగా కాళ్ళు చేతులు చాపి మెలికలు తిరిగి చచ్చిపోయాడు, మరి ఎంత బాధతో చచ్చిపోయాడో, ఇప్పుడు ఇలా కొయ్యబారిపోయాడు కదా, ఎలా బయటికి ఎడతాడు? ఎవడైనా మామూలుగా చచ్చిపోతే బయటికి తీసుకుపోతారు, ఇలా చాపేసి మెలికలు తిరిగిపోయి చచ్చిపోతే వీడిని ఎలా తీసుకెళ్ళాం, పైగా కొయ్యబారిపోయాడు. అందుకని వెళ్ళదు కాబట్టి గుమ్మం బదలు కొట్టేస్తున్నామమ్మా బయటికి తీసుకెళ్ళడానికి అన్నారు. ఆవిడంది, పోయినవాడు ఎటు పోయాడు, పిల్లలా చిన్నవాళ్ళు, పోనీ ఏదో పెద్ద సంపాదించి ఇవ్వలేదు, ఇప్పుడు మీరు బయటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి తీసుకెళ్తారు, అక్కడికి తీసుకెళ్ళాక కాల్ చేస్తారు, ఆ పాటిదానికి గుమ్మం బగల కొట్టడం ఇది, ఇప్పుడు దాన్ని ఎక్కడ మరమ్మతు చేయను, దీన్నే తెగొట్టి తీసిపోండి అని. ఆయన వెంటనే ఊపిరి తీసి నమస్కారం పెట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి, గురువుగారు నేను ప్రాణం ప్రాణం అన్నది ఏమిటో నాకు అర్థమైంది, ఇప్పుడు ఇంకా జీవితంలో ఈ మాట అన్నాడు. అయిందా? ఒక్క సంఘటనతో వైరాగ్యం వచ్చిందా?
కాబట్టి వైరాగ్యం ఎప్పుడు వస్తుందని అడిగితే దానికి జవాబు ఉండదు. కానీ వైరాగ్యం మాత్రం గొప్ప సుఖం. ప్రయత్నపూర్వకంగా మనిషి పరమేశ్వరుణ్ణి అడగాలి. 2, ఆయనకి వీడు పండడానికి అది ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. అది ఇచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి తీసుకురావడం మాత్రం ఇక సాధ్యం కాదు, ఇంకంతే. అది భగవంతుని యొక్క కృపా విశేషం. కాబట్టి వైరాగ్య సుఖము అన్ని సుఖముల కన్నా గొప్ప సుఖము. అది కూడా మళ్ళీ ఆ తల్లి అనుగ్రహం చేతనే రావాలి తప్ప ఏదో మాటలతో చెప్తేను, ఉత్తెత్తిన ఏదో రోజు అలా అనేస్తేను, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యంలా వైరాగ్యం మాట్లాడితేను వచ్చేసేది కాదు. అలా నిజంగా ఊంచుకునేంతగా నీ మనసు మీద ప్రభావం చూపించి నిలబడగలిగితేది వైరాగ్యం. కాబట్టి వైరాగ్యం కూడా గొప్ప సుఖం. అన్నిటినీ మించి భక్తి చాలా గొప్ప సుఖం. ఎందుకంటే భక్తుడు ఎప్పుడూ పసిపిల్లవాడిగానే ఉంటాడు. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఇస్తారు. పసిపిల్లవాడికి బెంగే ఉందండి, ఆకలి వేస్తే ఏడుస్తాడు, అమ్మ వస్తుంది. వాడికి అన్నింటికీ అమ్మ ఏడుపు, అన్నింటికీ ఏడుస్తాడు. నిద్రలేస్తూనే అమ్మ అని ఏడుపు మొదలెడతాడు, అమ్మ వస్తుంది, వాడిని ఎత్తుకుంటుంది. వాడికి ఏది కావాలన్నా హాయిగా వాడికి తెలుసున్నది అడవడం ఒకటే. అన్నీ చేయవలసింది ఎవరు? అమ్మ. అట్లాగే పసిపిల్లవాడు ఎట్లా ఉంటాడో భక్తుడు భక్తి అన్న తల్లి దగ్గర అలా ఉంటాడు. భక్తే తల్లి. భక్తి కలిగిన వాడికి వాడి వయసుతో సంబంధం లేదు, భక్తే తల్లి అవుతుంది వాడికి. శంకరులు చాలా అద్భుతమైన మాట అంటారు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భవనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. పిల్లాడు చూడండి ఏడుస్తుంటాడు. ఎదురుగుండా మేడ మీద అమ్మ పేరంటానికి వెళ్ళింది, ఇక్కడేమో మేనత్తి ఎత్తుకుంది. అదిగోరా మీ అమ్మ అంటే వాడు ఒప్పుకోడు, వాడు అమ్మ కావాలంటాడు. వీడు గుక్క పట్టి ఏడుస్తుంటే వదిన వచ్చేసేయి, వీడు బాబాయ్ గుక్క పట్టేస్తున్నాడు అంటుంది. అంటే అక్కడి నుంచి ఏమంటే నాకు వచ్చి తొందరగా తాంబూలం ఇచ్చేయండి అని తీసుకుని ఆ పిచ్చి తల్లి పరిగెత్తుకొచ్చి వీడిని ఎత్తుకుంటుంది. వాడిని ఎత్తుకోగానే వాడు ఆ గుక్క పట్టి ఏడుపంతా ఆపేసేసి నవ్వు నవ్వేసి కళ్ళమ్మ నీళ్ళు ఆగిపోయి ఆనందపడిపోతాడు. ఆనందపడిపోయి ఇప్పటిదాకా పడిన బాష్పధార ఆనంద బాష్పధార అయిపోతుంది అమ్మ ఎత్తుకోగానే. ఆనందాశ్రుభిరాతనోతి పులకం, అమ్మెత్తుకోగానే ఆనంద బాష్పాలు పడ్డట్టు భక్తుడికి భగవంతుణ్ణి స్మరించి ఆ ధ్యానంలో ఆ పరదేవతని చూసి ఆనందపడిపోయి ఆనంద బాష్పాలు కారుస్తాడు. అతనోతి పులకం, అమ్మ ఎత్తుకోగానే పసిబిడ్డకి పులకాంకురములు వచ్చినట్టు భక్తుడికి ఆ భక్తి భావనలో పులకాంకురములు వస్తూ ఉంటాయి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం, అమ్మ పడుకోబెట్టి బట్ట బాగా దులిపి చీమలు అవి లేవు అని నిర్ధారించుకుని తెల్లటి బట్ట కప్పినట్టు నిర్మలత్వం, ప్రశాంతంగా ఉండగలిగినటువంటి స్థితి భక్తి కల్పిస్తుంది. దాని చేత ఆ నిర్మలత్వం అనబడేటటువంటి వస్త్రాన్ని కప్పుకుంటాడు. నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః. అమ్మ సీసాలో పాలు పోసి పిల్లవాడికి ఎంతో ఓపిగ్గా తాగించినట్టు భక్తుడి చేత నిరంతరం భగవత్ కథలు ఆ శంఖంలో పోసి వాడికి పట్టిస్తూ ఉంటుంది. అంటే వాడు ఎప్పుడు ఆ భగవత్ కథలు చదువుకుని ప్రీతి పొందుతూ ఉంటాడు. వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం. అమ్మ పిల్లవాడు జడుసుకోకూడదని మెళ్ళలో రుద్రాక్ష కట్టినట్టు, విభూతి పెట్టినట్టు భక్తుడైనటువంటి వాడు భగవత్ సంబంధమైన చిహ్నములను ధరించి విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ ఇటువంటివి చేసి ఎప్పుడూ ఆ భక్తి అన్న తల్లి యొక్క అనుగ్రహము కొరకు అటువంటి చిహ్నములతో అమ్మ కట్టినట్టుగా భక్తి కలిగిన వాడు కట్టుకుని ఈశ్వర చిహ్నములను భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అమ్మ ఊయలలో పెట్టి ఊపుతూ పాట పాడుతుంటే అమ్మ అక్కడే ఉందని ఆమె యొక్క కంఠధ్వని విని ఊరట పొందిన శిశువు నిద్రించినట్టు భక్తి కలిగిన వాడు ఎప్పుడూ భగవద్భావనలలో ఊగుతూ ఆ భగవద్భావనలతోనే సంతోషంగా గడిపేస్తూ ఉంటాడు. కాబట్టి భక్తి ఒక గొప్ప సుఖము.
నిజం కూడా. భక్తి నిజంగానే దుఃఖాన్ని తీసి సుఖాన్ని ఇవ్వగలదు. దానికి ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని చెప్తారు. భారతదేశంలో అగర్మాల్వా, వైద్యనాథ్ మహాదేవ్ అంటారు కదా, ఆ క్షేత్రం జ్యోతిర్లింగం, అక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది 1883 సంవత్సరంలో. దీన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పి చాలా ప్రముఖమైన ఆంగ్ల దినపత్రిక ఉండేది. అది 8/1/2012 సంవత్సరం పేపర్లో పడింది కూడా ఈ సంఘటన గురించి. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటే మీరు ఆ రోజు దినపత్రికని ఇండియన్ ఎక్స్ప్రెస్ చూస్తే మీకు అందులో ఆ వ్యాసం కనపడుతుంది. అందులో అగర్మాల్వా అనబడేటటువంటి క్షేత్రంలో ప్రతిరోజు భగవంతుడికి పెద్ద పెద్ద నీరాజనాలు, భజనలు, హారతులు, పూజలు జరుగుతుండేవి శంకరుడికి. ఆ దేవాలయం బాగా శిథిలమైపోతోంది. అయిపోయినా కూడా భక్తులు జ్యోతిర్లింగం అట్లాగే పూజలు చేస్తుండేవారు. అక్కడ లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ అని ఆ రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సైన్యాధికారి, ఆయన ఆఫ్ఘన్ సైనికుల మీద యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు భార్యకి. ఆవిడ ఇక్కడ ఉంది అగర్మాల్వాలో. కొన్నాళ్ళు అయిన తర్వాత ఉత్తరాలు ఆగిపోతే ఆవిడికి భయం వేసింది. నా భర్తకి ఏమైనా అయిందా, ఆ యుద్ధంలో ఏమైనా శరీరాన్ని పోగొట్టుకున్నాడా అని భయపడింది. ఆవిడ ఒక రోజున మనశ్శాంతి కోసమని గుర్రం మీద తిరుగుతూ ఈ వైద్యనాథ్ దేవాలయం పక్క నుంచి వస్తోంది. వస్తుంటే లోపల పెద్ద శంఖాలు, గంటలు, భేరీలు అన్నీ వినపడుతున్నాయి. ఆవిడ ఆశ్చర్యపోయి ఏమిటో ఈ శబ్దం చాలా ఆకర్షణీయంగా ఉంది, మనసుకు ఉపశాంతి కల్పిస్తోందని గుర్రం దిగి లోపలికి వెళ్ళేవి. ఆవిడకి ఏమిటో ఆ హారతి అవి చూసేటప్పటికి మనసంతా తేలికపడినట్టు అనిపించింది. అక్కడ ఉన్న ప్రధాన అర్చకుడు ఆవిడ్ని పిలిచి, నీ ముఖంలో ఏదో బాధ గోచరిస్తోంది, దేనికి బెంగపెట్టుకున్నావు అని అడిగాడు. అంటే నా భర్త ఉత్తరాలు వ్రాయట్లేదు అని చెప్పింది. ఇవాల్టి నుంచి 11 రోజుల పాటు నియమంగా శివనామం చెయ్యి అని ఆయన శివనామం చెప్పాడు. ఆవిడ అది పట్టుకుని ఇంటికి వెళ్ళింది, అంటే ఆ నామం చేయడానికి. ఆవిడ ఏదో కష్టంలో ఉంది. ఆవిడికి ఆ శివలింగం, ఆ శివమూర్తి అవి బాగా మనసులో నిలబడ్డాయి. అదే ధ్యానంలో ఉంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆవిడకు ఉత్తరం వచ్చింది. ఫలానా రోజున, అంటే ఆవిడ ఏ రోజున శివనామం పుచ్చుకొని చేయడం మొదలుపెట్టిందో ఆ రోజు మధ్యాహ్నమే అకస్మాత్తుగా ఆఫ్ఘన్ సైనికులు మమ్మల్ని చుట్టుముట్టి నన్ను ఒక వ్యక్తి కత్తి తీసి పొడి చేయడం కోసమని చెప్పేసి గుండెలకి గురిపెట్టాడు, నేను మరణిస్తున్నాను అని నిర్ణయానికి వచ్చేసాను. ఏం జరిగిందో తెలియదు. నేను ఒక వ్యక్తిని చూశాను. ఇప్పటిదాకా నా జీవితంలో నేను అంత బలం కలిగిన వాడిని చూడలేదు. కండలు తిరిగిన శరీరంతో అంత ఎత్తులున్నాడు, అసాధారణమైనటువంటి ఎత్తు. ఆయన ఒక పులి చర్మాన్ని కట్టుకుని ఉన్నాడు. ఆయన చేతిలో ఒక త్రిశూలాన్ని పట్టుకున్నాడు. ఒళ్ళంతా భస్మధారణ చేశాడు. మహాతేజోమూర్తి. ఆ త్రిశూలాన్ని చిత్ర విచిత్రంగా తిప్పుతూ ఆఫ్ఘన్ సైనికులందరినీ ఆయన ఒక్కడే చంపేశాడు, కన్ను రెప్ప తెరిచి మూసే లోపల. నేను బ్రతికి బట్ట కట్టాను. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఈ సంఘటన. ఆ తర్వాత నాకు ఆయన కనపడలేదు. ఉత్తర క్షణం ఆయన అదృశ్యమయ్యాడు. నాకు ఆయన్ని చూడాలని, మాట్లాడాలని అనిపించింది, కృతజ్ఞత చెప్పాలనుకున్నాను. కానీ ఆయన అదృశ్యమైపోయాడు. ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియలేదు అని ఉత్తరం రాశాడు. వ్రాస్తే ఆవిడ ఆనంద భాష్పాలతో శివుని పాదాలు కడిగేసింది, అంటే మానసికంగా. ఆయన తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆమెకు మళ్ళీ చెప్పాడు ఆ రూపం గురించి. చెప్తే ఆయన ఎవరో కాదు, శివుడు ఇక్కడే ఉన్న శివాలయంలో ఉన్నాడు. నేను ఒకనాడు వస్తూ గుర్రం దిగాను. మీరు చెప్పిన సమయానికే నాకు అర్చకుడు అది చెప్తే నేను అంత నమ్మకంతోనూ ఇంటికి వచ్చి కూర్చుని ప్రశాంతంగా ఆయన నామాన్ని జపిస్తున్నాను. అదే సమయంలో మీకు అక్కడ ఆ సంఘటన జరిగింది. ఇక్కడ నేను ఆయన పాదములు పట్టుకుంటే అక్కడ మీరు రక్షింపబడ్డారు. శివుడు ఉన్నాడు, మనం నమ్ముదాం అంది. ఆయన నమ్మాడు. నమ్మి తను కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు, ఆ రోజుల్లో 15,000 రూపాయలు ఆ దేవాలయానికి ఇచ్చేస్తే, ఆ దేవాలయాన్ని ఆ ద్రవ్యంతోనే
మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. ఈ విషయాలు ఇప్పటికీ కూడా దేవాలయం పైకప్పులో ఒక రాతి మీద వ్రాయబడి ఉన్నాయిట. ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో వచ్చింది ఆ విషయం. కాబట్టి ఆ తర్వాత కూడా వాళ్ళు తమ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంట్లో ఒక చిన్న శివాలయం నమూనాతో కట్టుకొని వాళ్ళు జీవితాంతం శివార్చన చేశారు. ఎవరు? లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్, ఆయన భార్య. అంటే భగవంతుడి పాదాలు పట్టుకోవడమే ఒక పెద్ద సుఖం, భక్తే ఒక పెద్ద సుఖం. ఆ భక్తి వలన కష్టములు తొలగి సుఖాన్ని పొందుతారు. మహానుభావుడు యథావాక్కుల అన్నమయ్య గారని ఆయన పేరు, అది ఆత్రేయ సగోత్రీకుడు. ఆయన ఒక గొప్ప శతకం చేశారు, సర్వేశ్వర శతకం అని. అందులో ఒక అద్భుతమైన పద్యం. ఈ పద్యం రాసిన సందర్భాన్ని కూడా చాలా గొప్పదిగా చెప్తారు. ఎందుకంటే ఆయన కంఠానికి పెద్ద కత్తెర వేసుకుని శ్రీశైలంలో కృష్ణానది ఒడ్డున కూర్చున్నాడు. కూర్చుని ఒక్కొక్క ఆకు మీద పద్యం రాసి కృష్ణానదిలో వేస్తున్నాడు. నేను వ్రాసిన పద్యం ప్రవాహంలో ఇలా వెళ్ళిపోతే ఈ కత్తెరనే ఇలా కొట్టేస్తాను, కంఠం దిగిపోతుంది. గంట కత్తెర వేసి కూర్చున్నాడు కంఠానికి. ఒక్కొక్క ఆకు తీసి వ్రాస్తున్నాడు. ప్రవాహం అలా వెళ్ళిపోతుంది ఉద్ధృతంగా. ఆకు మీద వ్రాసి పడేస్తా, అలా వెళ్ళిపోయిన పద్యం మళ్ళీ తిరిగి ఆ ఆకు నా దగ్గరికి వచ్చేయాలి, ఎదురు తిరిగి. అలా ఎన్ని మాటలు వస్తుందో అన్ని మాటలు పద్యాలు రాస్తా. నేను ఆపేసే వరకు ఆకు తిరిగి రావాలి. ఏ కారణం చేతనైనా నేను వ్రాసిన ఆకు అట్లా తిరిగి రాకపోతే వెంటనే ఆ కత్తెర నొక్కేస్తాను, నా కంఠం తెగిపోయి కృష్ణలో పడిపోతుంది. ఆ శతకం అలా వ్రాస్తాను అని ఆయనది పూర్తి చేయడానికి అక్కడ కూర్చొని మొదలెట్టి వ్రాస్తున్నాడు. ఒక ఆకు మీద వ్రాసి వేస్తున్నాడు, వెళ్ళిపోతోంది, మళ్ళీ వచ్చేస్తోంది, తీసుకుంటున్నాడు, పక్కనెట్టుకుంటున్నాడు. ఓ పద్యం రాశాడు. ఆ పద్యం వెళ్ళిపోయింది, రాలేదు. ఆయన వెంటనే కత్తెర పెట్టి తల కొట్టేసుకోవడం కోసమని నొక్కుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇంతలోకే అక్కడ ఆవు దూడల్ని కాస్తూ తిరుగుతున్నటువంటి ఒక పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రవాహంలో ఎన్నో పద్యాలు వచ్చాయి, ఇది నేను స్వయంగా పట్టుకొద్దామని పట్టుకొచ్చాను, తీసుకో అన్నాడు. ఆయనకు అర్థమైంది ఇది సాక్షాత్ మల్లికార్జున ప్రసాదం. ఆయన అంత సంతోషించిన పద్యమని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని అక్కడతో శతకం పూర్తి చేశాడు ఆ పద్యంతో. అది చాలా చాలా గొప్ప పద్యంగా కీర్తిస్తారు. ఆ పద్యంలో అంటాడు ఆయన, తరులం పువ్వులు పిందెలై ఒదవి తత్తజ్జాతితో పండ్లగొన్ హరా మీ పాద పయోజ పూజితములై అత్యద్భుతం బవ్విరుల్ కరులౌ అశ్వములౌ అనర్ఘమణులౌ కర్పూరమౌ హారమౌ తరుణీరత్నములౌ పటీరతరులౌ తథ్యంబు సర్వేశ్వర. ఈశ్వర, లోకంలో చెట్టుకి ఒక పువ్వు పూస్తే ఆ పువ్వు పిందె అవుతుంది, ఆ పిందె కాయ అవుతుంది, ఆ కాయ పండు అవుతుంది. కానీ శివ, నమ్మి మీ పాదముల మీద వేసినటువంటి ఒక పువ్వు మీ పాదపయోజ పూజితములై అత్యద్భుతంబ విరుల్, ఆ వేసిన ఒక పువ్వు కరులౌ, ఇంటికి ఏనుగై వస్తుంది, అంటే పెద్ద వాహనం కొంటాడు. అశ్వములౌ, ఏదో ద్విచక్ర వాహనం కొంటాడు. అనర్ఘమణులౌ, గొప్ప గొప్ప మణులు. కర్పూరమౌ, ఇంట్లో పూజ చేసుకోవడానికి కావలసిన గొప్ప సంభారాలు అవుతుంది. హారమౌ తరుణీరత్నములౌ, మంచి మనవరాళ్ళు పుడతారు, మంచి కూతుళ్ళు పుడతారు. అట్లాగే పటీరతరులౌ, గొప్ప చందనపు చెట్లు వాడి తోటలో పెరుగుతాయి. తథ్యంబు సర్వేశ్వర, చెట్టుకున్న పువ్వు పిందెకాయ పండు. నీ పాదాల మీద నమ్మి వేసిన ప్రతి పువ్వు తిరిగి కొడుకుగా వస్తుంది, కోడలుగా వస్తుంది, మనవడిగా వస్తుంది, మనవరాలిగా వస్తుంది. పువ్వు పిందెకాయ పండు అవడం కాదు, నీ పాదాల మీద భక్తితో పడిన పువ్వు ఇన్నిగా తిరిగి మళ్ళీ వస్తుంటుంది. అది నీ పాద స్పర్శ చేత పువ్వు అట్లా మారుతుంది సర్వేశ్వర అన్నాడు. ఈ పద్యాన్ని స్వయంగా శివుడే తిరిగి తెచ్చాడంటారు. అంటే భక్తి అనేటటువంటిది ఎంత సుఖాన్ని ఇవ్వగలదు అన్నదానికి అది ఒక ఉదాహరణ. అటువంటి భక్తి కూడా ఆ పరదేవత అనుగ్రహం లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది? రమంటే వస్తుందా? ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే అటువంటి భక్తి ఏర్పడుతుంది. చిట్ట చివరికి నిరతిశయ సుఖం అంటారు. నిరతిశయ సుఖము జనన మరణ చక్రము నుండి విడుదల, అదే మోక్షము. అటువంటి మోక్షాన్ని కూడా ఎవరివ్వాలి? ఆవిడే ఇవ్వాలి.
ఎందుకని అంటే జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానము వలన సంచితము దగ్ధమైపోతే ప్రారబ్ధాన్ని పూర్తి చేసేసుకొని శరీరాన్ని వదిలిపెట్టి ఇక మళ్ళీ తిరిగి రావలసిన అవసరాన్ని పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతున్నాడు. అటువంటి మోక్ష సుఖాన్ని కూడా ఇవ్వగలిగినటువంటిది ఆ తల్లియే. అందుకని ఆమె సుఖప్రదా అని కీర్తింపబడినది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.